ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీకి స్ట్రోక్ల మీద స్ట్రోకులు తగులుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల పొత్తే జగన్కు మింగుడు పడటం లేదు. ఓవైపు ప్రతిపక్షాల పోరుతోనే సతమతమవుతున్న జగన్కు షర్మిల, సునీతల రూపంలో ఇంటి పోరు నిద్ర లేకుండా చేస్తోందట. ఇక వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని, నగదు పంపిణీల్లో పాల్గొనకూడదని ఈసీ షాక్ ఇచ్చింది. ఇక తాజాగా కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ బాస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఏపీలో ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఐసీ బదిలీ వేటు వేసింది. మొత్తం 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అటు ప్రధాని చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ కె తిరుమలేశ్వర్పై బదిలీ వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజును కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఓటర్ల జాబితాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపై వేటు పడింది. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలపై వేటు వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్ను ఎన్నికల సంఘం పంపింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లా ఎస్పీలతో సమావేశమైన ఎన్నికల సంఘం హింసాత్మక ఘటనలపై వివరణ సైతం కోరింది. అప్పటి నుంచి వారిపై చర్యలు ఉంటాయని భావించారు. తాజాగా వారితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లపై చర్యలు తీసుకుంది. అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమి, జిల్లా ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు వేసింది. వైసీపీ నాయకులే చెప్పిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన 9 మంది అధికారులపై బదిలీ వేటు పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడుతోంది. తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీషా కలెక్టర్గా ఉంటే అధికార పార్టీ కార్యకర్తగానే ఎక్కువగా పనిచేశారన్న విమర్శలున్నాయి. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికెళ్లి దర్శించుకున్నారు. శాలువా కప్పి సత్కరించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ఈఆర్ఓ లాగిన్ నుంచి 35,000కు పైగా ఎపిక్ కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేసి వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి ప్రమేయంపై ఫిర్యాదులు, అభియోగాలున్నాయి. లక్ష్మీషా కంటే ముందు ఆ జిల్లాలో పనిచేసిన గిరీష ఈ దొంగ ఓట్ల వ్యవహారంలోనే సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడికి వెళ్లిన లక్ష్మీషా వైసీపీ నాయకులకు తొత్తుగా వ్యవహరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు లోక్సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటర్లకు పంపిణీ చేయడానికి రేణిగుంట సమీపంలోని ఓ గోడాన్లో నిల్వ ఉంచిన తాయిలాలను ప్రతిపక్షాలు పట్టిస్తే ఆ వ్యవహారంలో లక్ష్మీషా పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా కలెక్టర్గా గతేడాది ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టిన గౌతమి అప్పటి నుంచి పూర్తిగా వైసీపీ నాయకులు చెప్పినట్టే నడుచుకున్నారు. తహసీల్దార్లు, ఎంపీటీఓల బదిలీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారు. ఓటర్ లిస్టు తయారీలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదు. అక్రమాలపై విచారించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ తప్పుడు నివేదిక పంపించారు. ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపు వ్యవహారంలో బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశించినప్పటికీ బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులిచ్చి మమ అనిపించేశారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా కోడ్ ఉల్లంఘన జరిగినా పట్టించుకోలేదు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు మాజీ మంత్రి పేర్ని నాని చెప్పిందే వేదమన్నట్టు వ్యవహరించారు. మచిలీపట్నంలో బోగస్ ఓటర్లపై ప్రతిపక్షం ఎన్ని ఫిర్యాదులిచ్చినా చర్యలు తీసుకోలేదు. నకిలీ ఓట్లకు బాధ్యుడైన ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోలేదు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీపై తెలుగుదేశం ఫిర్యాదుని బుట్ట దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడినా, ఎక్కడికక్కడ భూములు ఆక్రమించినా, అనధికారికంగా చేపల చెరువులు ఏర్పాటు చేసినా అడ్డుకోలేదు. ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వారికి మరింత మద్దతుగా నిలిచేందుకు ఇప్పుడు ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఈసీ వేటు వేసిన ఐపీఎస్లు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తల్లాగానే వ్యవహరించారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, వైసీపీ అరాచకాలకు అండగా ఉండటమే పనిగా పెట్టుకుని వివాదాల్లో కూరుకుపోయారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి, ప్రధాని మోదీ చిలకలూరుపేటలో పాల్గొన్న
సభ భద్రతా ఏర్పాట్లను లైట్ తీసుకుని అనుభవిస్తున్నారు. గుంటూరు రేంజీ ఐజీ జి పాలరాజు కూడా ప్రధాని సభ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించి ఈసీ వేటు వేయించుకోవాల్సి వచ్చింది. ఐజీగా ఆయన తన రేంజ్లో ఎస్పీల అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోయారని ఈసీ విచారణలో తేలింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఫిర్యాదులు ఈసీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు సీఎంఓ అదనపు కార్యదర్శి కె ధనుంజయరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్పీ సుబ్రహ్మణ్యంల తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల వ్యవహారాల్లో ఈ నలుగురు అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టి ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎప్పటికప్పుడు జగన్కు సమాచారం చేరవేస్తున్నారట. మొత్తం మీద యంత్రాంగం మొత్తాన్ని పార్టీ క్యాడర్గా మార్చేసుకుని వాడుకుంటున్నారు జగన్. మరి ఈసీ సెకండ్ లిస్టులో ఎవరెవరి మీద వేటు పడుతుందో వేచి చూడాల్సి ఉంది. Like, share and subscribe to Rajaniti channel.